వాళ్ళ ఈ మూవీ లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజ్ అయ్యి ఒక సూపర్ హిట్ అయింది. ఆ మూవీ నేను ఓటీటీలో వచ్చాక చూసా. అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్‌తో స్టార్ట్ చేశా. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. ఆ మూవీ క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో మనకు హింట్ ఇస్తారు. సెకండ్ పార్ట్ వస్తుంది, సీక్వెల్ వస్తుంది అని. అలా సీక్వెల్‌గా వచ్చిన మూవీయే ఈ 'వాలా 2'. మరి ఈ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఉందా లేదా? ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందా లేదా? అన్నది మనం ఈ రివ్యూలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ 'వాలా 2'. ఈ మూవీ స్ట్రక్చర్ అయితేనేంటి, స్టోరీ వైజ్ అయితేనేంటి, మనకు ఫస్ట్ పార్ట్‌కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఇనీషియల్‌గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత ఆళ్ళకి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌తో గొడవ అవుతుంది. తర్వాత ఆ నలుగురు ప్యాచప్ అవుతారు. ఫస్ట్ పార్ట్‌లో కూడా అలాగే ఉంటుంది. అండ్ మనకి ఇంటర్వెల్‌లో ఫస్ట్ పార్ట్‌లో ఒక గూస్ బంపింగ్ సీన్ ఉంటుంది. ఏది కాలేజ్‌కెళ్ళాక వాళ్ళందరూ కలిసి కొడతారు కదా! ఆ టైప్‌లోనే స్కూల్‌లో కూడా ఇక ఈ మూవీలో కూడా ఇంటర్వెల్ దగ్గర ఒక గూస్ బంపింగ్ ఫైట్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ రేంజ్ కాదు గానీ ఇది కూడా బానే ఉంటుంది. అండ్ అందులో మనకి ఒక పోలీస్ క్యారెక్టర్ ఎస్ఐ కింద వచ్చి ఒక క్యామియో టైప్‌లో వచ్చి ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఇందులో కూడా మనకి ఇంటర్వెల్ దగ్గర ఒక పోలీస్ క్యారెక్టర్ వస్తుంది. ప్లేడ్ బై అల్ఫోన్స్ పుత్రన్, ప్రేమం మూవీ డైరెక్టర్. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు ఓవరాల్‌గా చెప్పాలి అంటే మీకు గనక ఫస్ట్ పార్ట్ చూసుంటే, ఫస్ట్ పార్ట్ చూసి మీరు థరోగా ఎంజాయ్ చేసుంటే ఈ మూవీ దానికంటే ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ మీకు గనక సిబ్లింగ్స్ ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అంతా నలుగురు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ ఇనీషియల్‌గా ఇద్దరు ఫ్రెండ్స్‌తో స్టార్ట్ అయ్యి కామెడీ, తర్వాత వాళ్ళ బ్యాచ్‌లో ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యాక కామెడీ డబుల్ అవుతుంది. ఆ కామెడీ మనకి ఇంటర్వెల్ వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. బిట్స్ అండ్ పీసెస్‌గా కాకుండా మీకు థరోగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ కామెడీ అంతా. నేను ఇందాక ఫస్ట్ ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ ఉందని చెప్పాను కదా! అక్కడ వరకు మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ మీద బేస్ అయ్యి వెళ్తుంది. ఆ ఫైట్ తర్వాత సెకండ్ పార్ట్ కూడా కామెడీ బానే వర్కౌట్ అయింది. బట్ ఫస్ట్ పార్ట్ ఉన్నంత కామెడీ సెకండ్ పార్ట్‌లో ఉండదు. అలానే సెకండ్ హాఫ్ బాలేదని కాదు. సెకండ్ హాఫ్‌లో మీకేంటంటే దే రిలై మోస్ట్‌లీ ఆన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ మీద బాగా రిలై అయ్యారు. బట్ అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి ఫస్ట్ పార్ట్ 'వళ' మూవీ ఫస్ట్ పార్ట్‌లో ఒక చర్చ్‌లో ఫాదర్ అండ్ సన్ మధ్యన ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది చూసారా? ఫాదర్ సన్ సపోర్ట్ చేస్తాడు కదా! అలాంటి సీన్స్ ఈ సెకండ్ పార్ట్‌లో చాలా ఉన్నాయి. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే మీరు గనక ఫస్ట్ పార్ట్‌ని ఎంజాయ్ చేశారు అంటే ఫస్ట్ పార్ట్ మీకు బాగా నచ్చినట్లయితే సెకండ్ పార్ట్ ఈవెన్ మోర్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇఫ్ మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోయినా సెకండ్ పార్ట్ మీకు ఒక ఇండిపెండెంట్ మూవీగా చూసినా అలా కూడా ఈ మూవీ చాలా బావుంటుంది. ఓవరాల్‌గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. మీరు గనక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.